కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పీరియడ్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు, 1 సంవత్సరం కర్రి శ్రీనివాసరావు గారికి అని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అప్పుల్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అవన్నీ రావటం, ఇవన్నీ డిలే అవటంలో 4 నెలలు డిలే అయింది. పప్పు ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసేసరికి 18 నెలలే ఉంది. దాన్ని ఇద్దరు కూడా చెరుకు 9 నెలలు పంచుకుంటా అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరం అన్నాం కాబట్టి అని కర్రి శ్రీనివాస్ గారు కూడా సంవత్సరం చేయనివ్వలేమని ఆయన కూడా పట్టుపట్టలేదు. ఏదైనా అన్న మాట ప్రకారం ఏదైతే కర్రి శ్రీనివాస్ గారికి మరి 2వ డిప్యూటీ మేయర్గా ఆ రోజున బహిరంగ ప్రజల మధ్యలో అనౌన్స్ ఎన్నిక అనేది లాంఛనం అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఏదైతే ఆ ప్రాసెస్ అంతా నడిచిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ మేయర్ అవుతారు. ఈలోపుగా మా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా అతన్ని గౌరవించుకోవడానికి డిప్యూటీ మేయర్గా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పిలవటానికి అవకాశం ఉండాలన్న ఉద్దేశంతోనే పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో ఈ రోజున మీడియా సమావేశం ద్వారా మరి డిప్యూటీ మేయర్గా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నిక ఏదైతే వచ్చిన తర్వాత దాన్ని లాంఛనం ప్రకారం అది చేయడం జరుగుద్ది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ఏదన్నా అనివార్య కారణాల వల్ల డిలే అయితే భవిష్యత్తులో అన్న కర్రి శ్రీనివాస్ గారు ఒక కోరిక కోరాడు. శిలాపలకం మీద డిప్యూటీ మేయర్ అనేది ఉండాలనేది డెఫినెట్గా ఆ కోరిక ఇప్పుడు తీరకపోయినా తీర్చే పరిస్థితి అనేది డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే గౌరవం అనేది ప్రజల మధ్యలో ఉండాలి. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే నాయకుడిగా ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది. డెఫినెట్గా ఎవరికైనా సరే, ఎందుకంటే ఆ విశ్వసనీయత రాజకీయ నాయకులు లేకపోతే మనం విశ్వాసం, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాం. అటువంటి నమ్మకం ప్రతి ఒక్కరు కూడా నా చుట్టూతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరుగుద్ది. అందులో బహిరంగంగా ఎవరికైతే చెప్పామో వాళ్ళకి తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మనకు ఉంటుంది. బహిరంగంగా ఎప్పుడైతే మనం చెప్పిన పని చేసామో అప్పుడు నేను ఎవరికైనా కుదిరినప్పుడు చేస్తాను అని చెప్పిన వాళ్ళకి డెఫినెట్గా మనకి చేస్తారు, అవకాశం వస్తే అనేది నమ్మకం వాళ్ళకు కూడా కలుగుతుంది. ఆ నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఏదైతే కర్రి శ్రీనివాస్ గారికి ఆ రోజున నేను అన్నానో ఆ మాట ప్రకారం ఇవాళ మరి ప్రకటన చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అతను కూడా అందరినీ కూడా కలుపుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సంవత్సర కాలం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం వారు రాజీనామా చేయడం జరిగింది. ఆ ఖాళీ అయినటువంటి డిప్యూటీ మేయర్ పదవికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు గారికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడానికి
మరి తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ఏకగ్రీవంగా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్ పరంగా ఏదైతే ప్రక్రియ అన్నీ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ప్రభుత్వ పరంగా మరి ఆథరైజ్డ్గా వచ్చే విధంగా గౌరవ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ కర్రి శ్రీనివాసరావు గారు కూడా మరి ఏదైతే కార్పొరేషన్ పరంగా గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఏలూరు నగరాభివృద్ధికి వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.